మొదటిగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము, మరి ఆపత్కాలంలో దేవుడు మనకి ఎలా సహాయం చేస్తాడన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందామండి. మరి దావీదు కీర్తన 20వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనం చదువుకొని, దేవుడు ఏ సందర్భంలో అయినప్పుడు కూడా మనకి సహాయం చేయడానికి చాలిన దేవుడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూద్దామండి. మరి దావీదు గారు ఈ కీర్తన వ్రాసినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. దావీదు తన జీవితంలో ఎన్నో శ్రమలను, ఇరుకులను, ఇబ్బందులను, చాలా క్లిష్టతరమైన పరిస్థితులు గుండా ఆయన యొక్క జీవితము గడిచినట్లుగా మనము చూస్తాము. మరి దావీదుని ఎంత గొప్పగా దేవుడు ప్రేమించాడన్న విషయం కూడా మనకు తెలుసు కదండి. గొర్రెలు కాచుకునే దావీదును దేవుడు ఒక రాజుగా, ఇశ్రాయేలులకి రాజుగా ఆయన్ని మరి అభిషేకం చేసినట్లుగా కూడా మనకందరికీ తెలిసిందే. మరి దేవుడు చేసిన ఆ ఉపకారాన్ని ఎప్పుడు కూడా దావీదు మరిచిపోలేదు. ప్రతి సందర్భంలో కూడా, ప్రతి సమయంలో కూడా ఎక్కువసేపు దేవునితో గడిపిన వ్యక్తి దావీదండి. మరి ఆయన మొదటి కీర్తనలోనే ఆయన వ్రాసాడు కదా, మరి దేవారాత్రములలో దేవుని ధ్యానించేవాడు ధన్యుడు దేవుని వాక్యాన్ని. మరి ఒక రాజుగా ఉండి, మరి గొప్ప ఇశ్రాయేలుల యొక్క రాజ్యానికి, ఇశ్రాయేలులకి రాజుగా ఉంటూ ఆయనకు అనేకమైన పనులు తనకి ఉన్నప్పుడు కూడా మరి దేవుని వాక్యాన్ని మరి ధ్యానించడానికి ఎలా సాధ్యపడింది అని అంటే, దేవుని మీద ఆయనకున్న ప్రేమ, దేవుని మీద ఆయనకున్న భక్తి, ఆ భక్తే అతన్ని అంత ఉన్నతమైన స్థానంలోనికి దావీదుని తీసుకొని వెళ్ళింది. మరి దేవుడు కూడా మరి దావీదు గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు కదండి, దావీదు నా హృదయానుసారుడు. ఎంత గొప్పగా ఆయన మరి దావీదుని ప్రశంసించాడో కదండి. మరి దావీదు దేవుని యొక్క మనస్సును ఎరిగినవాడు, దేవుని యొక్క మనస్సుకు అనుకూలంగా తన జీవితాన్ని మలుచుకున్నవాడు. ఆయన రాజు అయినాడు కదా, మరి రాజు నేను అవ్వేను అనేసి ఆయన ఎక్కడ కూడా గర్వపడలేదు, అతిశయపడలేదు. తన అంత గొప్ప ఆ యొక్క సింహాసనంలో, ఆ రాజ్యంలో లేదా కోటలో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు, అయ్యో దేవుడు నాకు ఇంత గొప్ప ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహింపచేసి ఉన్నాడు. మరి నా దేవుని యొక్క మందిరము గుడారంలో ఉంటుంది, నేను ఇంత గొప్ప నగరంలో నేను జీవిస్తున్నాను అని ఆయనకి దేవునికి ఒక మందిరాన్ని కట్టాలని ఆయన అనుకుంటాడండి. అది అండి దావీదు యొక్క గొప్ప మనస్సు. దావీదు పాపం చాలా శ్రమలను ఆయన అనుభవించాడు. తన కుటుంబ సభ్యుల ద్వారా, తన కొడుకు ద్వారా, అలానే సౌలు ద్వారా, అనేకమైన శత్రువుల ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆయన ఇంట్లో ఉన్న దానికంటే ఎక్కువగా అడవి ప్రాంతాల్లో ఎక్కువగా గడిపినట్లుగానే మనకి గ్రంథం తెలియజేస్తుంది. అయినప్పుడు కూడా ఆ శ్రమల్లోంచి, ఆ యొక్క తన అనుకూలం లేని పరిస్థితుల్లో కూడా ఏ క్షణముందే కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి దూషించలేదు. అయ్యా నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ శోధనలు అని దేవుణ్ణి ఏ రోజు దావీదు ప్రశ్నించలేదండి. తనకున్న శ్రమలను బట్టి, తనకున్న శోధనలు బట్టి, తనకు కలుగుతున్న పరిస్థితులు, అనుకూలం లేని పరిస్థితులు, తనకు కలుగుతున్న పరిస్థితులను బట్టి ఆయన దేవుణ్ణి మరింతగా ఘనపరిచాడు. కానీ దేవునికి మరింతగా దగ్గరైనట్లుగానే మనకి కనబడుతుంది. మరి దావీదు అదే ఇక్కడ వాక్యం ద్వారా తన యొక్క శ్రమలను దేవునికి తెలియచేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుందండి. మరి దావీదు కీర్తన 20వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనం చూసుకుందామండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. మరి ఆపత్కాలములో దావీదు దేవునికి ఎలా విజ్ఞాపన చేస్తున్నాడన్న విషయము మనం చూసుకున్నట్లయితే, మరి తనకు కలిగిన శ్రమల నుంచి, శోధనల నుంచి తప్పించబడడానికి ఏ మనుషుని సహాయాన్ని ఆయన కోరుకోలేదు. మరి వాక్యం మనకు తెలియజేస్తుంది కదండి, మరి రాజులు నమ్ముకున్నట కంటే, మరి మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. మరి ఆ ధన్యుడు ఎవరని ఇక్కడ మనం చూస్తే దావీదు గారు కనపడతాడు. తనకి ఎన్నో శోధనలు వచ్చాయి కదండి. మరి 21 సార్లు సౌలు తనని చంపాలి అని అనుకున్నాడు. మరి సౌలు చాలా గొప్ప జ్ఞానవంతుడు, గొప్ప బలశాలుడు, గొప్ప ప్రావీణ్యత కలిగిన వాడు. మరి బెన్యామీను గోత్రంలోని బాణం వేసే దాంట్లో
మంచి చురుకైన వారు ఉంటారని మనకి తెలిసిందే. మరి ఆ బాణము గురి తప్పిపోయి మరి 21 సార్లు గురి తప్పింది అనంటే మరి అది దేవుని కృప లేకుండా తప్పిపోయిందండి. దేవుని కృప దావీదు మీద ఉంది కాబట్టి ఆ యొక్క ప్రమాదము జరగకుండా దేవుడు అతన్ని తప్పించాడు. కాబట్టే దావీదు మరి వృద్ధాప్య దశ వరకు మనకి కనబడతాడు. అలానే అబ్షాలోము కూడా తన తండ్రికి కీడు చేయాలని ఆలోచించాడు. మరి అబ్షాలోము చేతిలో నుంచి కూడా దేవుడు అతన్ని తప్పించాడు. మరి కుటుంబంలో అనేకమైన సమస్యలు, అయినా ఆ సమస్యల నుంచి దేవుడు దావీదుని తప్పించాడు. ఎలా తప్పించాడు? ఆయన మనోపూర్వకంగా దేవునికి ప్రార్థన చేశాడు. ఎవరి మీద ఆయన ఆధారపడలేదు, దేవుని మీదనే ఆయన ఆధారపడ్డాడు. మరి దేవుని వాక్యం ఆయన హృదయంలో ఉంది కాబట్టే ఆ వాక్యం ద్వారా ఎవరి మీద ఆనుకోవాలో, ఎవరి మీద ఆధారపడాలో ఆయన ఎరిగి ఉన్న వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు. అలానే ఇక్కడ మనం చూసినట్లయితే అదే దావీదు కీర్తన 19వ అధ్యాయము 9లో మనం చూసుకుందామండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటు తేనె ధారల కంటెను మధురమైనవి. చూసారండి, మరి దావీదు యొక్క హృదయంలో దేవుని భయము, దేవుని భక్తి ఉంది కాబట్టే ఆయన ఎంతో దేవునికి ఇష్టడుగా బ్రతకగలిగాడు. మరి ఆ యొక్క భయము భక్తి ఉన్నప్పుడు అది ఎటువంటి దానికి కారణమైంది అని అంటే పవిత్రమైనదిగా మనకు అక్కడ కనబడుతుంది. నిత్యము నిలిచే విధంగా భయం అంటే పరిశుద్ధతలో, పవిత్రతలో నిత్యము నిలిచేవారుగా మనకి ఉండగలమన్న విషయం ఇక్కడ మనకి వాక్యము తెలియజేస్తుంది. మరి ఆ యొక్క దేవుని యందు భయము భక్తి దావీదులో మనకి కనబడుతుంది. కాబట్టి ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా దేవునికి మొరపెట్టాడు. ఆయన ఎక్కడి నుంచి ఆయనకి ప్రత్యుత్తరాన్ని ఇచ్చాడని మనం చూసుకున్నట్లయితే మరి 2వ వచనాన్ని మనం చదువుతామండి. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. పరిశుద్ధ స్థలం అనేది ఇక్కడ ఏమన్నా ఉందండి? లేదు. ఇక్కడంతా కూడా సాతాను ఏలుబడి చేస్తున్న సాతాన లోకము, చీకటి లోకము. పరిశుద్ధమైనది, పవిత్రమైనదంటే అది దేవుడు ఒక్కడు మాత్రమే పరిశుద్ధుడు. దేవుడు ఉన్న రాజ్యము మాత్రమే పరిశుద్ధమైనది. ఆ పరలోకము నుంచి దేవుడు అతనికి తన యొక్క ప్రార్థనను ఆలకించి తను అడిగిన దానికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తూ సహాయం చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అలానే మనము 4లో మనం చూసినట్లయితే నీ కోరికని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. మరి దావీదు ఏవైతే కోరుకున్నాడో, మరి దావీదు ఏవైతే ఆలోచనలు కలిగి దేవునికి విజ్ఞాపన చేశాడో, ఏవైతే ఆలోచిస్తున్నాడో, ఏవైతే కోరుకుంటున్నాడో అవన్నీ కూడా దేవుడు తనకి సహాయం చేసినట్లుగా, సఫలపరిచినట్లుగా, విజయాన్ని ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మరి అదే విషయాన్ని గురించి మనం ఇక్కడ కాస్త ముందుకు చదువుకున్నట్లయితే మరి 5 చివరిలో మనం చూస్తే నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. విన్నారండి? మరి ఇక్కడేమన్నాడు? నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. మరి దావీదు ఏవైతే ఆలోచన చేశాడో ఆలోచన యావత్తు కూడా దేవుడు సఫలపరిచినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అలానే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చేసిన ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును. మరి దావీదు ఏ విషయాల గురించి, ఏ అంశాల గురించి ప్రార్థించాడో వాటన్నిటిని కూడా దేవుడు సఫలపరిచినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మరి ఇవన్నీ దావీదు జీవితంలో జరగడానికి గల కారణం ఏంటి అని అంటే దావీదు పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డారు. ఎటువంటి వారికి దేవుడు సహాయం చేస్తాడనే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది అని అంటే ఒకసారి మనం ఇక్కడ కీర్తన 18వ అధ్యాయము 23 నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి ఇంకా స్పష్టంగా కనబడుతుందండి. మరి ఈ యొక్క వ్యక్తి దావీదు, దోషక్రియలు నేను చెయ్యనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని, కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి ఆయన దృష్టికి కనబడిన నా చేతిలో నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. చూసారండి, ఆయన యొక్క నిర్దోషత్వాన్ని బట్టి, ఆయన యొక్క యథార్థతను బట్టి, ఆయన చేతుల యొక్క శుద్ధతను బట్టి, ఆయన మనసు కలిగి ఉన్న నిష్కలంకను బట్టి
దేవుడు సహాయం చేసి ఉన్నాడని దావీదు మనకిక్కడ తెలియచేస్తున్నాడు. నిజమే కదండి. దావీదు ఎంత యథార్థంగా బ్రతికాడో, ఎంత దేవునికి ఇష్టడుగా బ్రతికాడు అన్న విషయం మనకి తెలుసు. దావీదు ఒక సందర్భంలో పొరపాటు చేశాడు, కానీ ఆ పొరపాటును దాచిపెట్టుకోకుండా, అంటే ఆయనకి తెలుసండి, మనము మన అతిక్రమములో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నవాడు వర్ధిల్లుతాడు, దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు అన్న విషయం దావీదుకు తెలుసు. కాబట్టే ఆయన నాతాను ప్రవక్త వచ్చానని హెచ్చరించినప్పుడు, అయ్యో నేను కాదు అని ఆయన దాచిపెట్టుకోలేదు. అయ్యో నా యొక్క సంస్థానములో, నా యొక్క రాజ్యములో నేను చేసిన తప్పిదాన్ని అందరికీ తెలిసినట్లయితే నా గౌరవ మర్యాదలు ఏం కావాలని దావీదు ఆలోచించలేదు. మనుషుల గురించి దావీదు ఆలోచన చేయలేదు. మరి ఎవరి గురించి ఆలోచన చేశాడు? పరమ తండ్రి అయిన దేవుడి గురించి ఆలోచన చేశాడు. ఆలోచన చేసి వెంటనే తన సింహాసనాన్ని దిగిపోయి తను చేసిన అతిక్రమాన్ని, తను చేసిన తప్పిదాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. కాబట్టే దేవుని యొక్క కనికరాన్ని, కృపను ఆయన పొందుకోగలిగి ఉన్నాడు. మరి కాబట్టే ఆయనకు ఏ శ్రమలు, ఏ శోధనలు, ఎటువంటి సందర్భంలో అయినప్పుడు కూడా దేవుడు ఆయన యొక్క కోరికను, తన యొక్క ప్రార్థనలను ఆయన సఫలం చేసి సమస్తాన్ని తనకు అనుకూలంగా దేవుడు మార్చాడు. అంత గొప్ప ఉన్నతమైన స్థానంలో తన యొక్క విశ్వాసతను ఆయన పెంచుకున్నాడు. కాబట్టి మరి దావీదు తన జీవితంలో కలిగిన శ్రమలను, శోధనలు బట్టి దేవుని మీద ఎలా అయితే ఆధారపడి దేవుని మీద ఆనుకొని తన యొక్క శ్రమల నుంచి, శోధనల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, బాధల్లో నుంచి ఎలా అయితే తను బయటపడ్డాడో, అలానే మరి మన జీవితంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పుడు కూడా దావీదు వల్లే మనుషుల మీద, అంటే దావీదు దేవుని మీద ఆధారపడినట్లుగా మనము కూడా మనుషుల మీద ఆధారపడేవారు ఉండకుండా, రాజుల మీద మనం ఆధారపడేవారు ఉండకుండా, మన కుటుంబ సభ్యుల మీద మనం ఆధారపడేవారు ఉండకుండా, మనకంటే ఉన్నత స్థితిలో వారు మనకేదో సహాయం చేస్తారని ఆధారపడేవారు ఉండకుండా, ఏ పరిస్థితి అయినా, ఎటువంటి సమస్యలైనా దావీదు దేవునికి తెలియచేసినట్లుగా మనము కూడా దేవునికి తెలియచేసిన వారమైతే, దావీదుకి తన యొక్క కోరికను సిద్ధింపచేసిన దేవుడు, తన యొక్క ఆలోచనలు యావత్తు సఫలం చేసిన దేవుడు, తన ప్రార్థనలన్నిటికీ జవాబునిచ్చిన దేవుడు మనకివ్వడండి? ఖచ్చితంగా దేవుడిస్తాడు. మరి దావీదు ఎలా అయితే పూర్ణ మనసుతో దేవుని మీద ఆధారపడ్డాడో, తన యొక్క భక్తి జీవితాన్ని ఎలా అయితే కలిగి ఉన్నాడో, మనం కూడా మన విశ్వాసతను, మన భక్తి జీవితాన్ని కోల్పోకుండా, శ్రమలు మనకు అధికమయ్యే కొద్దీ మన యొక్క భక్తి జీవితాన్ని మరింతగా పెంపొందించుకుంటూ, పడిపోయేవారుగా ఉండకుండా నిలబడుతూ, మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుచుకుంటూ మనము ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నామండి. భక్తులందరూ కూడా మనకి ఏం నేర్పిస్తున్నారంటే, శ్రమలు వచ్చాయని మీరు కృంగిపోవద్దు. శ్రమల కాలంలో మీరు కృంగిపోయినట్లయితే చేతకాని వారు అవుతారు. మీకు కలిగిన శ్రమలను బట్టి మరింతగా దేవునికి దగ్గరగా జీవించడానికి ఒక అవకాశము, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేయడానికి ఒక అవకాశము. కాబట్టి ఆ అవకాశాన్ని మనము ఎప్పుడు కూడా పోగొట్టుకోకుండా, అవకాశాన్ని ఇచ్చిన దేవునికి మరింత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని మరింతగా బలపరుచుకుందామండి. మన యొక్క కోరికలను, మన యొక్క ఆలోచనలను, అలానే మనకుండే సమస్యలన్నిటిని కూడా దేవునికి తెలియజేస్తూ ఆయన యొక్క జవాబును మనం పొందుకుందాము. మరి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ.